గైస్ ప్రెజెంట్ ఫ్యూయల్ ప్రైజెస్ ఎంత హెవీగా పెరిగిపోయాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ వైపు అయితే వెళ్తూ ఉన్నారు అనమాట. కొంతమంది ప్రైమరీ ఈవీగా లేదంటే కొంతమంది సెకండరీ ఈవీగా అయితే ఎలక్ట్రికల్ స్కూటర్ని అయితే చూస్తున్నారు. కానీ కొంచెం ఆగండి, ఎందుకు అని అంటే మనకి ఇంటర్నెట్లో కొన్ని లీక్స్ కానీ కొన్ని అప్డేట్స్ కానీ వచ్చాయి. కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయితే రాబోతున్నాయి అనమాట. 2027 జనవరి లోపే మనకి ఒక 5 మేజర్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయితే రాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకోండి. మేబీ మీ నిర్ణయాన్ని, ఇంతవరకు మీరు ఏదో ఒక స్కూటర్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అది మీ నిర్ణయాన్ని మార్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మేబీ మీకు అది వాల్యూ ఫర్ మనీ కూడా ఉండొచ్చు. ఒకసారి వీడియో చూసిన తర్వాత మీ నిర్ణయం అయితే తీసుకోండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినా సరే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మనం ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏథర్ నుంచి EL01 అనే ఒక మోడల్ అయితే ఉంటుందన్నమాట. దీని ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే మనకి ఏథర్ ప్లాట్ఫామ్ సరికొత్తగా EL ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చింది. సో దీని మీద ఆధారపడి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రాబోతుంది. మెయిన్లీ మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ అనమాట ఇది. దీని రేంజ్ వచ్చేటప్పటికి కంపెనీ చెప్తుంది 100 నుంచి 140 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే చెప్తుంది అనమాట. బట్ కంపెనీ చెప్పేదానికి మనకి రియల్ టైంలో చాలా తేడా ఉంటుంది కాబట్టి రియల్ టైంలో మనకి ఒక 90 నుంచి 100 కిలోమీటర్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దీని ప్రైస్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ ఇది మొత్తం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. 99,000 రూపీస్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్. మేజర్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇదే బడ్జెట్ దగ్గర చూస్తూ ఉంటారు. అండ్ మనకి ఎప్పుడు కూడా ఏతరు చాలా మంచి స్కూటర్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈసారి EL ప్లాట్ఫామ్ కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఇక లాంచ్ ఎప్పుడు అవుతుంది అని అంటే మాత్రం ఇది యాక్చువల్గా మొదటి ఆగస్టులోనే, అంటే 15th లోపే దీన్ని రిలీజ్ చేద్దామని అయితే అనుకున్నారు. కానీ ప్రజెంట్ మనకి ఎలాంటి లీక్స్ కానీ ఎలాంటి ఫొటోస్ కానీ బయటికి సరిగా రాలేదు కాబట్టి మేబీ కొంచెం డిలే అవ్వచ్చు, లేదంటే సర్ప్రైజ్గా కూడా లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే చాలాసార్లు ఏథర్ ఎనర్జీ మనకి డైరెక్ట్గా లాంచ్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకోసమే సడన్ సర్ప్రైజ్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక పాజిటివ్ ఏంటి అని అంటే దీంట్లో మనకి సాఫ్ట్వేర్ క్వాలిటీ అనమాట. సాఫ్ట్వేర్ క్వాలిటీ మాత్రం ఏథర్ ఎనర్జీలో చాలా బాగుంటాయి. ఎలాంటి గ్లిచెస్ అయితే ఉండవు. మ్యాక్సిమం కూడా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. సో దాంతోపాటు మనకి బిల్డ్ క్వాలిటీ కూడా రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే చాలా వరకు బాగుంటుంది కాబట్టి దీనికి పాజిటివ్ పాయింట్. ఇక నెగిటివ్ ఏంటి అని అంటే దీంట్లో ఇప్పటి వరకు మనకి బ్యాటరీ టెక్నాలజీ మీద కానీ స్పెసిఫికేషన్స్ మీద కానీ ఎలాంటి లీక్స్ కానీ ఏం కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఏథర్ ఛార్జింగ్ నెట్వర్క్ అనేది పెద్ద నగరాల్లో బాగానే ఉంటుంది, అంటే లైక్ టైర్ 1 టైర్ 2 సిటీస్లో, సో వాటిలో అంతా బాగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న టౌన్స్లో మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నా అభిప్రాయం ప్రకారం తక్కువ బడ్జెట్లో మీరు ఒక ప్రాక్టికల్ స్కూటర్ కోసం వెయిట్ చేస్తున్నారంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక రెండో స్కూటర్ వచ్చేటప్పటికి మనకి సింపుల్ ఎనర్జీ నుంచి. సో సింపుల్ ఎనర్జీ ఫ్యామిలీ స్కూటర్ అంటే మనకి మెయిన్గా గుర్తుకొచ్చేది వీళ్ళు ఎక్కువ రేంజెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదే మనకి ఎక్కువ గుర్తుకొస్తుంది. ఇది కాన్సెప్ట్ ఏంటి అని అంటే స్పోర్ట్స్ స్కూటర్ కాకుండా ఈసారి మనకి ఫ్యామిలీ స్కూటర్, అంటే మనం ఒక వైఫ్ పిల్లల్ని లేదా మనం సామాన్లు పెట్టుకుని తీసుకెళ్ళడానికి అట్లా మనకు ఒక ప్రాక్టికల్ ఫ్యామిలీ స్కూటర్ని అయితే ఈసారి వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రేంజ్ వచ్చేటప్పటికి కంపెనీ క్లైమ్డ్ 150 కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు. బట్ రియల్ టైంలో మనకు ఒక 120 లేదా 110 కిలోమీటర్స్ వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh రూపీస్ వరకు ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. దీని లాంచ్ మీకు అక్టోబర్లో లాంచ్ అవుతుందని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. బట్ చూడాలి. ఇక దీంట్లో పాజిటివ్ ఏంటి అని అంటే మనకి సింపుల్ ఎనర్జీ ఎప్పుడు కూడా మనకి ఎక్కువ రేంజ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈసారి పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇస్తుందని మనం అనుకుంటూ ఉన్నాం, మరి చూడాల్సి ఉంటుంది. ఇక నెగిటివ్ ఏంటి అని అంటే వీళ్ళలో సర్వీస్ నెట్వర్క్ చాలా లో ఉంటుందన్నమాట. సర్వీస్ నెట్వర్క్ అనేది ముఖ్యంగా వీళ్ళ ఫోకస్ అంతా కూడా సౌత్ ఇండియాలోనే ఉంటుంది. ఇక సౌత్ ఇండియాలో కూడా అంత వెల్ నోనెడ్గా అయితే ఏం లేదు. ఇది ఒక బెంగళూరు బేస్డ్ కాబట్టి మీకేం అంత మంచిగా అనిపించదు సర్వీస్ నెట్వర్క్ విషయంలో. బట్ ఉన్నాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే, లైక్ నార్త్ వెస్ట్ అలాంటి వాటితో కంపేర్ చేస్తే కనుక మీరు సౌత్లోనే కొంచెం బ్రాండ్ నెట్వర్క్ ఎక్కువగా అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఇంకా సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. సో అది మనకి కొంచెం ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. ఇక మీకు ఎక్కువ రేంజ్ కావాలి, మెయిన్ అదే నాకు అని అనుకుంటే మాత్రం ఇది ఒక ప్రాక్టికల్గా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు నాకు కంపెనీ నుంచి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సుజుకి నుంచి బర్జ్మాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే రాబోతుంది. ఇది యాక్చువల్గా ఎప్పుడో లాంచ్ అయిపోయి ఉండాలి కూడా, బట్ లాంచ్ అయితే డిలే అయిపోయింది. లుక్ అండ్ ఫీల్ విషయంలో మాత్రం తక్కువ ధరలో మీకు ఒక పెద్ద మ్యాక్సీ స్కూటర్ ఫీల్ అయితే ఇది ఇస్తుంది. దాంతోపాటు కంఫర్ట్ కానీ స్ట్రాంగ్ లుక్స్ కానీ చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. దీని రేంజ్ వచ్చేటప్పటికి ఒక 100 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కంపెనీ క్లైమేట్ రేంజ్. ఎప్పుడు కూడా మంచి మంచి కంపెనీస్ పెద్ద పెద్ద నెంబర్స్ని అయితే తీసుకురావన్నమాట. సో యావరేజ్ నెంబర్స్ని తీసుకొస్తాయి. రియల్ టైంలో మనం ఒక 80 నుంచి 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 1 lakh నుంచి 1,20,000 రూపీస్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి లాంచ్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఈ ఇయర్లో మనకు ఆల్మోస్ట్ ఇది 6 monthలో ఉన్నాం. దీని తర్వాత ఇంకొక 1 month లేదా 1.5 months లేదా ఒక 3 months లోపే లాంచ్ అయ్యే అవకాశం అయితే మనకి గట్టిగా అనిపిస్తుంది. దీంట్లో పాజిటివ్ ఏంటి అని అంటే సుజుకి చాలా పెద్ద బ్రాండ్ కాబట్టి సేల్స్ కానీ సర్వీస్ నెట్వర్క్ కానీ
మీకు ఎలాంటి సమస్య అయితే ఉండదు. సీట్ కింద మీకు పెద్ద డిగ్గీ స్పేస్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో స్టోరేజ్ కూడా బాగుంటుంది. ఇంకా మీకు ఫ్లోర్ బోర్డ్ వచ్చి దీంట్లో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు, మీరు చూసే ఉంటారు. సో ఫ్లోర్ బోర్డ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక దీంట్లో నెగిటివ్స్ ఏంటి అని అంటే మార్కెట్లో సుజుకి చాలా లేట్గా ఎంట్రీ ఇస్తుంది మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే. ఎప్పుడైనా చూడండి చాలా లేట్గా అయితే ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఇంతకు ఉన్నటువంటి మనం సుజుకి యాక్సెస్ చూసినప్పుడు కూడా మనకి అది క్లియర్గా అయితే తెలుస్తుంది. మనకి ఏతర్ లాంటి కంపెనీస్ చాలా ముందు అయితే ఉన్నాయి, బట్ దీనికి అదైతే లేదు. దాంతోపాటు నెట్వర్క్ కూడా దీనికి అంత మంచిగా అయితే లేదనమాట, ఐ మీన్ ఛార్జింగ్ నెట్వర్క్. సో ఛార్జింగ్ నెట్వర్క్ కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు కనుక కంఫర్ట్ కావాలి, బ్రాండ్ మీద నాకు ట్రస్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం, అంటే ఒక ట్రస్ట్ ఉండేటువంటి బ్రాండ్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుక్కుంటే నేను సేఫ్గా ఉంటానని మీరు ఫీల్ అయితే కనుక ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. మరి దీనికి కూడా ఆల్టర్నేటివ్ కావాలి కదా, అలాంటి ఒక స్కూటరే మనకి యమహా నుంచి ఎయిరాక్స్ ఎలక్ట్రికల్ స్కూటర్ అనమాట. ఎయిరాక్స్ కానీ అండ్ మీకు ఈ సుజుకి కానీ రెండు కూడా లుక్స్ పరంగా కొంచెం సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి. మీకు పెట్రోల్లో ఎయిరాక్స్ ఎలాగా ఉంటుందో చాలా బల్కీగా సేమ్ అదే ప్రీమియం డిజైన్ మీకు దీంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. హ్యాండ్లింగ్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా స్మూత్గా ఉంటాయి. కాకపోతే దీని ప్రైస్ అసలు మిడిల్ క్లాస్ని దాటేసింది అనమాట. బడ్జెట్ అనేది 3 lakhs రూపీస్ కంటే ఎక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఆటోమొబైల్లో వినిపిస్తున్న ఆ రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 3 lakhs కంటే అబోవ్ అయితే వెళ్ళిపోతూ ఉంది. సో ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కువనే చెప్పాలి. సో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళైతే దీన్ని అఫోర్డ్ చేయలేరు. లాంచ్ వచ్చేటప్పటికి మీకు ఎప్పుడైతే ఫెస్టివల్ సీజన్ వస్తుందో ఆ ఎండ్కి వచ్చేటప్పటికి మీకు లాంచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ పాటికి రిలీజ్ అయిపోయి ఉండాలి. కొన్ని నెగిటివ్ రివ్యూలు అయితే పడ్డాయి అనమాట ఆటోమొబైల్ జర్నలిస్ట్ నుంచి. సో దానివల్ల కొంచెం డిలే చేసుకున్నారు. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. హ్యాండ్లింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. డైనమిక్స్ కూడా అదిరిపోయే డైనమిక్స్ అయితే ఉంటాయి. సో మీరు రైడ్ చేసినప్పుడు కూడా అందరూ మీ సైడ్ చూస్తూ ఉంటారు. సో ఇది మనకి పాజిటివ్ సైడ్. నెగిటివ్ కనుక చూసుకున్నట్లయితే 3 lakhs ఇదే మనకి మెయిన్ నెగిటివ్ కనిపిస్తుంది. 3 lakhs అనేది మామూలు విషయం అనేది కాదు. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దీన్ని అఫోర్డ్ చేయాలంటే మాత్రం అస్సలు అఫోర్డ్ చేయలేరు. ఎవరైతే నాకు ఈ ఈవీ ఎంతూజియాస్ట్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం మాత్రమే ఈ స్కూటర్ వస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి వాడు కూడా దీన్ని అసలు అఫోర్డ్ చేయలేడు, నేను పెట్టను కూడా అంత డబ్బులు కూడా. ఎవరైతే నాకు మెయిన్ ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారో వాళ్ళు మాత్రం అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాప్ 1లో కనుక చూసినట్లయితే మనకి అల్ట్రా వైలెట్ నుంచి టెస్రాక్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్రాక్ట్ అనేది ఒక వండర్ఫుల్ స్కూటర్ అని అయితే నేను చెప్తాను. ఫుల్లీ టెక్నాలజీతో వస్తున్నటువంటి, ఈవెన్ చెప్పాలంటే కార్స్లో ఉండేటువంటి ఫీచర్స్ కూడా మనకి దీంట్లో తీసుకొచ్చేటువంటి స్కూటర్ ఇది. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే దీని కంపెనీ మనకి మనం ఫస్ట్ వీళ్ళు అనౌన్స్ చేశారు కదా, అప్పుడు మనం ఒక వీడియో కూడా చేస్తున్నాము, మీరు చూడొచ్చు. మన హైదరాబాద్ షోరూమ్కి వచ్చింది, ఇది మణికొండ షోరూమ్ దగ్గరికి వచ్చింది అనమాట. సో అప్పుడు నేను వెళ్ళి వీడియో కూడా వాక్ అరౌండ్ అయితే షూట్ చేస్తాను, డ్రైవ్ అయితే చేయలేదు, మీరు చూడొచ్చు ఉంది. అది మీకు 1,20,000 రూపీస్ దగ్గర దీన్ని బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది ఒక అల్టిమేట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నాకు అప్పుడు అనిపించింది దాన్ని చూడగానే. ఎందుకు అని అంటే దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ దీని స్టేటస్ ఏంటి అని అంటే దీన్ని ప్రజెంట్ హోల్డ్లో అయితే పెట్టారనమాట. యాక్చువల్లీ రిలీజ్ అవ్వాలి కానీ హోల్డ్లో పెట్టి నెక్స్ట్ January 2027 వరకు దీన్ని లాంచ్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. R&D ఇంకా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక టెస్ట్ కూడా చేశారు. మిగతా అన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ సింగిల్ డ్రైవర్ పోతూ ఉంటే ఇది మాత్రం పిలియన్ వేసుకుని వాటన్నిటిని కూడా క్రాస్ చేసిందనమాట. నా ఉద్దేశంలో ఒక ఎలక్ట్రికల్ స్కూటర్కి ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏదో స్టంట్స్ తప్ప అవసరం లేదు. ఎందుకంటే ఎలక్ట్రికల్ స్కూటర్లో మనము అని స్పీడ్ కొట్టేము, అంత అవకాశం కూడా మనకు రాదు మన రోడ్ల మీద. సో ఇవన్నీ అవసరం లేదనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో R&D ఇంకా చేసి మంచి బ్యాటరీ లైఫ్, ఎక్కువ టార్క్ని తీసుకొస్తామనేసి, దాంతోపాటు ఎక్కువ రేంజ్ కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి కంపెనీ అయితే చెప్తూ ఉంది. ఇక టాప్ ఫీచర్స్ వచ్చేటప్పటికి దీంట్లో అడ్వాన్స్డ్ టెక్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా మీకు వీడియో కెమెరా రికార్డింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ కానీ మీకు ఫ్రంట్ కానీ రాడార్ సిస్టమ్స్ అయితే ఉంటాయన్నమాట. థ్రోటల్ ఫీడ్బ్యాక్ కూడా మీకు చాలా బాగుంటుంది. సైడ్ వ్యూ మిర్రర్లో మీకు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ మీరు కార్లో ఉండే ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ORVMs ఉంటాయి కదా, ఆ ORVMsలో కనిపిస్తూ ఉంటుంది. సో లుక్ పరంగా రియల్ లైఫ్లో ఒక రోబోటిక్ కాన్సెప్ట్ ఫీల్ వెహికల్ లాగైతే మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో నెగిటివ్స్ ఏంటి అని అంటే ఈ స్కూటర్స్ గురించి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు, చాలామంది బుకింగ్స్ చేసుకున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెయిటింగ్ పెరిగిపోతూ ఉంది అని అంటే చాలామందికి చిరాకు వచ్చేసి ఆల్రెడీ దీన్ని కొందామని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఆగలేరు కదా, వేరే వెహికల్కి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట.
సో అది కూడా దీనికి ఒక మైనస్ పాయింట్. ఇక నా అభిప్రాయం విషయానికి వస్తే 100% ఇది మాత్రం వాల్యూ ఫర్ మనీ. ఎందుకనంటే మనం ఒక ఐఫోన్ కొంటున్నామంటే, ఈరోజు ఒక ఐఫోన్ 17 Pro Max కొంటున్నామంటే 1,20,000 రూపీస్కి తక్కువ అయితే లేదు కదా. సో అదే 1,20,000 రూపీస్కి మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ స్కూటర్, మంచి ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ నేను బెటర్ చాయిస్ అనే చెప్తాను. ఇక సర్వీస్ అండ్ వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు సర్వీస్ అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే సర్వీస్ షోరూమ్స్ అనేవి మీకు చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లోనే 2 ఉన్నాయి అనుకుంటా, ఐ థింక్ 2 ఉన్నాయి. ఒకటి మీకు ఎల్బీ నగర్లో కనిపిస్తుంది, ఇంకోటి మీకు మణికొండలో కనిపిస్తుంది. సో ఈ 2 అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇవి మీరు ఒకవేళ వెయిట్ చేయగలను అని అనుకుంటే 2027 జనవరి లోపు వచ్చేటువంటి టాప్ 5 ఎలక్ట్రికల్ స్కూటర్స్. సో వీటి గురించి మీరు వెయిట్ చేయగలగనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. వీటిలో మీకు మంచి స్కూటర్స్ ఉన్నాయి, చెడ్డ స్కూటర్స్ ఉన్నాయి. మీకు వీటిలో ఏది బాగా అనిపించింది, దేనికోసం మీరు మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ ఇస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఒకసారి మన కంటెంట్ చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చలేదంటే మాత్రం ఏం ప్రాబ్లం లేదు, డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బాయ్, జై హింద్.